జూదానికి పిలిచారు పాండవులని కౌరవులు. విదురుడి ద్వారానే కబురు పెట్టారు. పాండవులు వచ్చారు, జూదం జరిగింది. మొదటిసారి జూదంలో దాని పేరు సుహృద్యూతం అని పేరు పెట్టుకున్నారు. పాండవులు ఓడిపోయారు. ద్రౌపదికి నిండు సభలో ఘోరమైన దారుణమైన పరాభవాన్ని సంకల్పించారు కౌరవులు. అప్పుడు కూడా భీష్ముడు మౌనమే వహించాడు. ఏమిటి ఈ దుర్మార్గం, ఏమిటి జోదం ఏమిటని జోదాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ద్రౌపదిని పిలుచుకురావాల్సిన అవసరం లేదు అని అనలేదు. పోనీ ద్రౌపది ఊరుకుందా? నిండు సభలోకి ప్రాతికామి వచ్చినప్పుడు దుశ్శాసనుడు ఆ ప్రాతికామి వల్ల కాకపోతే దుశ్శాసనుడు ఆమె కొప్పు పట్టి ఈడ్చుకొస్తే సభలోకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ధర్మజుడు నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ఒక ధర్మ సందేహాన్ని నిండు సభలో వ్యక్తం చేసింది. ఏమిటి దానికి అర్థం అంటే, ధర్మరాజు ముందుగా ఓడిపోతే ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకు హక్కు లేదు. ద్రౌపదిని ముందుగా ఒడ్డి ఉంటే ఆ తర్వాత ధర్మరాజు ఓడవచ్చు. ఇదేం జరిగింది అని. ఎందుకంటే ధర్మరాజు తాను కూడా ఓడిపోయిన తర్వాత శకుని ప్రేరణతో ద్రౌపదిని ఒడ్డాడు. తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకి హక్కు లేదు ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని ఈ ధర్మ సూక్ష్మాన్ని ఆధారం చేసుకుని తను తాను కాపాడుకోవడం కోసం ద్రౌపది ప్రశ్న వేసింది. కానీ ఆశ్చర్యం, అంతటి సభ నిండు సభ మోగనము పట్టింది, ఎవరూ మాట్లాడలేదు.